ఆంధ్రామిక్స్.com మిమ్మల్ని స్వాగతిస్తున్నది. దర్శకుడు పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం తెలియనిది కాదు. బద్రీ మూవీతో తొలిసారిగా దర్శకుడు అవతారమెత్తిన పూరి మొదటి ప్రయత్నంలోనే మంచి హిట్ కొట్టాడు. అటు పవన్కి కూడా తన కేరళలో చెప్పుకోదగ్గ హిట్స్లో బద్రీ ఒకటి. చానాల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మూవీ కెమెరామాన్ గంగతో రాంబాబు. ఉన్నట్టుండి వీళ్ళిద్దరి మధ్య ఎందుకో కానీ భేదాభిప్రాయాలు తలెత్తాయి. పూరి ఓ టాబ్లెట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్పై సంచలన వ్యాఖ్యలు చేశాడని తెలుస్తుంది. పవన్తో నేను మరో సినిమా చేయనని, ఆయన పట్ల తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని పూరి చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇకపై తాను పవన్తో సినిమా చేసే ప్రసక్తే లేదని, దీనిపై ఇంకా మాట్లాడి బన్నీని నొప్పించడం ఇష్టం లేదని ఆయన అన్నట్లు ఆ వార్తల సారాంశం. బన్నీతో మళ్ళీ కలిసి పనిచేస్తాను కనుక పవన్ గురించి చెప్పి బన్నీని బాధ పెట్టడం తనకు ఇష్టం లేదని పూరి కామెంట్ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య తేడాలు రావడానికి కారణం రాంబాబు చిత్రమని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాతో తెలంగాణ వ్యతిరేకగా నాపై ముద్ర పడిందని, తన ఆఫీస్పై దాడి కూడా జరిగిందని పూరి ఫీల్ అయ్యాడని సమాచారం. అందుకు పవనే బాధ్యుడని పూరి అభిప్రాయపడుతున్నట్టు సదరు వార్తలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో పూరి స్పందన మాత్రం మరోలా ఉంది. ఈ వార్తలపై ట్విట్టర్లో రిప్లై ఇచ్చిన పూరి అవన్నీ రూమర్లని కొట్టిపారేశాడు. మీడియాలో వస్తున్న దానిలో వాస్తవం లేదని వివరణ ఇచ్చుకున్నాడు.